ప్రతి రైతు 2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రుణమాఫీ కాకుంటే మరోసారి వెరిఫికేషన్ చేసి క్లియర్ చేస్తామన్న ఉత్తమ్ రుణమాఫీపై విపక్ష నేతలు ఓర్వలేగరనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు 15 ఆగస్టు వరకు ఇచ్చిన మాటకి కట్టుబడి మన ప్రభుత్వం పూర్తి చేసింది. ఇది స్వతంత్ర భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఎక్కడ కూడా చేయని విషయం కూడా నేను అసలు గుర్తు చేస్తున్నా. దీనికి ఓర్వలేకనో మరోతో ప్రతిపక్షాలు విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, చింతలపాటి శ్రీనివాసుడు ఆయన పాస్బుక్ సరిగా లేకనో వేరే కారణాలు ఉంటేనో ఎవరైనా మిస్ అవుతుంటే, ఎవరైనా ఆ రుణమాఫీ కాకుండా ఉండిపోయి ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం కొనసాగించి ఆ కరెక్ట్ చేసి ఇచ్చేస్తాము అని చెప్పి ఒక హామీ ఇస్తున్నారు. 2 లక్షల రూపాయల వరకు ఎంతమందికి కుటుంబాలకి రుణం ఉంటే అంత రుణం మాఫ్ చేయడానికి ఆ పైసలు ప్రభుత్వమే మీ పక్షాన బ్యాంకు కడుతుంది. అది క్లారిటీ. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే 2,20,000 అనుకోండి, ఆ 20,000 మీరు బ్యాంకు కట్టగానే ఆ 2 లక్షల రూపాయలు ప్రభుత్వం కట్టేస్తాము. డేటా నాట్ ఫౌండ్ అనేది ఒక కేటగిరీ ఉన్నది. రెండోది డేటా మిస్ మ్యాచ్. జనరల్గా మన దగ్గర ఉన్న ఆధార్లో లీక్ అయిన పేరు, మీరు బ్యాంకులో పెట్టిన పేరు ఒకవేళ దాంట్లో తేడా ఉంటే అవి మిస్ మ్యాచ్ కింద చూపిస్తుంది. అది కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నో డేటా ఫౌండ్లో కూడా కొన్ని డేటా మిస్ అయి ఉంటే వాటికి సంబంధించి కూడా వివరాలు తీసుకుంటాం. అట్లాగే ప్రతి కేటగిరీ ఆఫ్ అప్లికేషన్కి ఏ విధంగా క్లారిఫికేషన్ వస్తుందో అది మీకు చెప్తున్నాం. ముందుగా ఈ అంత బాధ్యత మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఈ బాధ్యత తీసుకుంటారు. వారి దగ్గర వారికి లాగిన్ ఇచ్చి మీ నుంచి డేటా సేకరించి కరెక్షన్ చేయడానికి వారికి లాగిన్స్ వస్తున్నాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గ్రీవెన్సెస్ ఉన్నప్పుడు వారికి మీ క్రాప్ లోన్ వేవర్ స్టేటస్ అంటే రుణమాఫీ స్టేటస్ తెలుసుకోవడానికి మీ ఆధార్ నంబర్ బేస్గా మీరు ఒకవేళ ఈ రోజు కూడా వెళ్తే వారు మీ స్టేటస్ ఇమీడియట్గా మీకు మొబైల్లో చూపిస్తారు. ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా ఇస్తున్నారు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఒకవేళ ఆధార్ ఇన్కరెక్ట్ ఉంటే ఆ ఆధార్ నంబర్ సంబంధించిన వివరాలు కరెక్ట్గా తీసుకొని అది ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి వారికి లాగిన్స్ ఇవ్వడం జరిగింది. కొన్నిసారి ఆధార్ మిస్ మ్యాచ్ ఉంటుంది.